ఇది దగ్గర ఈ వ్యవహారం ఆగిపోద్దా? ఇప్పుడు వాస్తవంగా లడ్డు మొన్న వచ్చినటువంటి నెయ్యిలో కుట్ర జరిగిందా, ఇంతకాలం పాటు కలిపారా? ఇది కదా తేలాల్సింది. అవును. ఇప్పుడు మొన్న వచ్చిన ట్యాంకర్ అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చింది. ఏఆర్ డైరీ అనేటటువంటిది కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ అయ్యింది, వచ్చి టెండర్ ఓకే అయ్యింది మార్చిలో అయినా, తర్వాత సప్లైలు బిగినైంది ఈ ప్రభుత్వం వచ్చాక. అంటే అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే ఇష్యూ కిందకు వస్తుంది. అప్పుడు ఇప్పుడు వచ్చిన దాంట్లో మాత్రమే లడ్డు కలిసినట్టు అవుతుంది, లడ్డులో కల్తీ కలిసినట్టు అవుతుంది. అలా కాకుండా గతంలో కూడా కలిపారా? ఇప్పుడు ప్రజల్లో ఏముంది, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కల్తీ లడ్డు అమ్మాడు అని కదా జనంలో ఉన్నటువంటిది. ఏంటి ఫీలింగు? మనం సృష్టించిన ఫీలింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుంచి కలుపుతున్నాడని. అవును, అంతే కదా. ఏఆర్ డైరీ వచ్చింది ఎప్పుడు? మొన్ననే. ఎంతకాలం కలుపుతున్నారని ఎట్లా చెప్తున్నాం మనం? కలిపి ఉంటాడు ఇందులో వచ్చింది కాబట్టి అన్నటువంటిది. ఇదే సందర్భంలో మొత్తం 6 ట్యాంకర్లు వస్తే 2 కదా కల్తీ కలిసింది, మిగతా 4 మామూలుగానే ఉన్నాయి కదా. మరి గతాన్ని కల్తీ అని ఎలా చెప్తున్నాం మనం? 5 ఏళ్ల నుంచి మనం కల్తీ లడ్డు తిన్నాం, జంతు మాంసానికి సంబంధించిన నూనెతో తిన్నాం అని ఎలా చెప్తున్నాం మనం? ఇది తేల్చాలి కదా సిట్ అనేది. అంటే యానిమల్ ఫ్యాట్ కలవడం అయితే వాస్తవం, కానీ ఎప్పుడు కలిసింది, అసలు కలిసిన నెయ్యితో లడ్డు తయారైంది లేదా అనేది ఇప్పుడు సిట్ తేల్చాలా నేను అడిగేది. ఇక్కడ అదే చెప్తోంది. సిట్ వెయ్యాల్సిందైతే అసలు 5 ఏళ్ల